బైబిలు ఒక పుస్తకం మాత్రమే కాదు, అది దేవుని జీవమైన వాక్యం, అనాదికాలం నుండి కోట్లాది జీవితాలను మారుస్తూ వచ్చిన దివ్యమైన ప్రకటన. అది జ్ఞానంతో, సత్యంతో, సమయానుగుణమైన సందేశంతో నిండి ఉంది. అయితే దీని లోతైన అంతరార్థాన్ని పూర్తిగా గ్రహించేందుకు ఒక నిర్లిప్తమైన చదువును మించి వెళ్ళాలి. శాస్త్రాలు నిర్దిష్టమైన చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య నేపథ్యాల్లో రాయబడినవి. వీటిని అర్థం చేసుకోవడం ద్వారానే బైబిలు యొక్క నిజమైన ఆధ్యాత్మిక తాత్వికతను స్పష్టంగా గ్రహించగలుగుతాము. ఇదే నా యూట్యూబ్ ఛానల్ ఆత్మిక అధ్యయనం యొక్క మూలాధారం. దేవుని వాక్యాన్ని గౌరవంతో, స్పష్టతతో అధ్యయనం చేయడానికి అంకితమైన స్థలం. బైబిలులో ప్రతి పుస్తకానికి ప్రత్యేకమైన నేపథ్యం, సొంత సాహిత్య శైలి, దివ్యమైన సందేశం ఉన్నది. కీర్తనలలోని కవిత్వ మాధుర్యము నుండి యెషయా ప్రవక్త సందేశాల అత్యవసరత వరకు, సువార్తలలో యేసు బోధించిన లోతైన సత్యాల నుండి పౌలు లేఖల యొక్క లోతైన తాత్వికత వరకు ప్రతి అధ్యాయం విలువైనది. దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి శ్రద్ధ, పట్టుదల అవసరం. అనేక మంది బైబిలును విభాగాలుగా మాత్రమే చదువుతారు, కొంత భాగాన్ని మాత్రమే గ్రహించి అసలు నేపథ్యాన్ని కోల్పోతారు. అయితే దేవుని వాక్యం ఒక ఏకీకృతమైన ప్రకటనగా భావించబడాలి. అందులో ప్రతి అధ్యాయం దేవుని విమోచన యోజనలో ఒక భాగంగా స్థిరపడింది. ఆత్మిక అధ్యయనం ద్వారా నా ఆకాంక్ష ప్రతి అధ్యాయాన్ని దాని మౌలిక సందర్భంలోకి తీసుకెళ్లి విశ్వాసులను బలపరచడం. ఇది కేవలం మేధో పరిమితమైన విజ్ఞానం గురించి మాత్రమే కాదు, ఇది ఆత్మ పరిమార్చన గురించి. బైబిలు యొక్క అసలు ఉద్దేశాన్ని గ్రహించినప్పుడు దేవుని సత్యం మన కళ్ల ముందు కొత్త వెలుగులో ప్రత్యక్షమవుతుంది. దేవుని హృదయాన్ని, ఆయన ఒడంబడిక స్వభావాన్ని, చరిత్రలో ఆయన దివ్యమైన సంకల్పాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది. నా లక్ష్యం విశ్వాసులను బైబిలును పఠించడం మాత్రమే కాక, దానిలోని సందేశాన్ని వారి జీవితాల్లో పటిష్టంగా స్థాపించుకోవడానికి సహాయపడటం. బైబిలును అర్థం చేసుకోవడానికి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మన కాలానికి, మన ప్రదేశానికి ఇది ఎంతో దూరంగా ఉన్నప్పటికీ దీని సందేశం నిత్యమైనది. మోషే ధర్మశాస్త్రాన్ని స్వీకరించినప్పుడు, దావీదు కీర్తనలను రచించినప్పుడు, ప్రవక్తలు హెచ్చరికలను, వాగ్దానాలను ప్రకటించినప్పుడు, అపొస్తలులు తమ లేఖలను వ్రాసినప్పుడు, అవి అప్పుడు ఉన్న ప్రజలను ఉద్దేశించి వ్రాయబడినవే. ఆ నేపథ్యాలను తెలుసుకోవడం ద్వారా ఏ సందేశం ఎందుకు పలికించబడిందో, అసలు శ్రోతలు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారో, ఇవి మనకు ఎలా వర్తిస్తాయో స్పష్టంగా గ్రహించగలుగుతాము. ఇంతేకాక బైబిలు యొక్క సాహిత్య స్వభావాన్ని గుర్తించడము ఎంతో ముఖ్యము. శాస్త్రాలలో అనేక శైలులు ఉన్నాయి: కథనాలు, కవిత్వం, ప్రవచనాలు, ఉపమాన కథలు, జ్ఞాన సాహిత్యం, అపోకలిప్టిక్ దర్శనాలు. ప్రతి శైలిని దాని స్వంత పరిధిలోనే అర్థం చేసుకోవాలి. ఒక కవితాత్మక భాగాన్ని చారిత్రక కథనంలా అర్థం చేసుకోవడం తప్పు. ప్రవచన గ్రంథాలలో తక్షణ పరిపూరణలు, భవిష్యత్తు వాగ్దానాలు రెండూ ఉంటాయి. క్రొత్త ఒడంబడిక లేఖలు ప్రత్యేకమైన సంఘాలకు, ప్రత్యేక సమస్యలకు ఉద్దేశించిన వాటి తాత్విక సత్యాలు విశ్వవ్యాప్తంగా వర్తిస్తాయి. ఈ భిన్నతలను గమనించడం ద్వారానే మనము దేవుని వాక్యాన్ని సరిగ్గా విభజించగలుగుతాము. 2 తిమోతి 2:15. బైబిలు అధ్యయనంలో అతిపెద్ద ప్రమాదం సందర్భం తెలియక తప్పుగా అర్థం చేసుకోవడమే. చరిత్రలో అనేక మంది తమ స్వప్రయోజనాల కోసం కేవలం ఒక వాక్యాన్ని దాని అసలు సందర్భం లేకుండా ఉపయోగించి తప్పుదోవ పట్టించారు. నా ఛానల్ యొక్క ఉద్దేశం బైబిలు యొక్క అసలు ఉద్దేశానికి నమ్మకంగా ఉండే తీర్మానాలను అందించడం. శాస్త్రం స్వయంగా ఏమి చెబుతున్నది? అసలు శ్రోతలకు ఇది ఏమని అర్థమైంది? దేవుని విమోచన యోజనలో ఇది ఎక్కడ నిలుస్తుంది? దేవుని స్వభావం మరియు ఆయన సంకల్పం గురించి ఇది ఏమి వెల్లడిస్తున్నది? ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారానే మనము బైబిలును గౌరవప్రదంగా అర్థం చేసుకోవచ్చు. కానీ లోతైన బైబిలు అధ్యయనం కేవలం జ్ఞానం కోసమే కాదు, ఇది పరివర్తన కోసమే. దేవుని వాక్యం మన హృదయాలను ఆకారమింపజేయడానికి, మన మనస్సును నూతనీకరించడానికి, మన జీవితాలను మార్పు చేయడానికి ఇచ్చబడింది. దీనిని వినయంతో, దేవుని జ్ఞానాన్ని అన్వేషిస్తూ సమీపించినప్పుడు
అది మనలను లోపల నుండి మారుస్తుంది. కాబట్టి నా ఛానల్లో సిద్ధాంత విషయాలను మాత్రమే వివరించటం కాదు, దైవజీవనానికి అనువైన పాఠాలను కూడా అందించడం జరుగుతుంది. ఇది అయోబు సహనము గూర్చి అయినా, సొలొమోను జ్ఞానము గూర్చి అయినా, అబ్రాహాము విశ్వాసము గూర్చి అయినా, క్రీస్తు ప్రేమ గూర్చి అయినా ప్రతి అధ్యాయం మనకు ఏదో నేర్పుతుంది. నా ఛానల్ యొక్క మరొక ముఖ్యమైన అంశం విశ్వాస దృఢత కోసం బైబిలును లోతుగా అధ్యయనం చేయడమే. అనేక మంది విశ్వాసులు తమ నమ్మకంలో సందేహాలను ఎదుర్కొంటారు. కొంతమంది కొన్ని వాక్యాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఈ సమస్యల పరిష్కారం బైబిలును వదిలేయడం కాదు, దానిని ఇంకా లోతుగా అధ్యయనం చేయడం. మనము బైబిలును ఎక్కువగా గ్రహించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. దానికోసమే ఆత్మిక అధ్యయనం ఉంది. ఆ విశ్వాసులను ఈ యాత్రలో నడిపించడానికి, వారి సందేహాలను పరిష్కరించడానికి, బైబిలు దృక్కోణాన్ని అందించడానికి. యేసు మత్తయి 4:4లో చెప్పినట్లు, మనుష్యుడు ఒక్క బత్తెనయందు బ్రతకడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటయందు బ్రతుకును. దేవుని వాక్యం మన ఆత్మకు ఆహారము. బైబిలును లోతుగా చదువుతాం, అధ్యయనం చేస్తాం, ధ్యానిస్తాం, జీవనంలో అన్వయించుకుంటాం. అప్పుడు మన విశ్వాసం బలపడుతుంది, దేవునికి చేరువవుతాము. దేవుని మహిమకై మనము ఈ బైబిలు యాత్రను కలిసి సాగుదాము. ఆమెన్.